వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు సొరకాయ పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సొరకాయ పాలు ఇగురు అన్నమాట. ఇది ఇంగ్రీడియంట్స్ అండి. సొరకాయ, పాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, సాల్ట్, పసుపు, కారం అండి. ఇదిగోండి, ఇప్పుడు నేను గట్టి కూర చేస్తాను. ఇప్పుడు వెంటనే ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొంచెం పాలు పోస్తాం కదండి, బాగుంటుంది కూర మాత్రం. ఆయిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం నూనె కాగుతుందండి, వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వేగిన కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు పాలు పోసే కూరల్లో ప్రతి దాంట్లో కరివేపాకు వేయాలండి, బాగుంటుంది. ఒక్క ఉల్లిపాయ, ఇది వేగినాక సొరకాయ ముక్కలు వేయాలండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఉప్పు, కారము, పాలు పోసుకోవాలండి. పాలు చూసారా, చిన్న గ్లాస్ పాలు. ఇది నోటా గ్లాస్ అంటామండి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం. ఇదండి కూర దగ్గరకు వచ్చేసింది. ఇలా ఆయిల్గా వస్తుంది చూడండి, మగ్గిపోయింది. మగ్గినప్పుడు ఇలా ఆయిల్గా వచ్చినప్పుడే మనం ఉప్పు, కారము వేసుకోవాలండి. పాలు కూరకు సరిపడా సాల్ట్ అండి. కారం కూడా 1 స్పూనే పట్టుద్దండి, పచ్చిమిర్చి వేసాం కదా. కాస్త అటు ఇటు తిప్పేసి పాలు పోసి మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి. నేను తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి, అయిపోయింది. ఇలా ఆయిల్గా వచ్చింది చూసారా. మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా అయితే కొంచెం ఫస్ట్ అన్నీ వేసేసుకుని ఉప్పు, కారము కొంచెం మగ్గనిచ్చి కుక్కర్లో వేసి కొంచెం చిన్న గ్లాసులో సగం వాటర్ పెట్టేసి 3 విజిల్ పెట్టారనుకోండి, 2 అయినా సరే పెట్టుకోవచ్చు. వేసి తర్వాత పాలు దింపుకునే ముందు పాలు పోసి కొంచెంసేపు ఎగరనిచ్చుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇప్పుడు పాలు పోసాను, సరిపోతుంది. పాలు పోసి కదపొద్దండి, ఇలా మూత పెట్టేస్తే మంచిగా ఉంటుంది కూర. దగ్గరకు వచ్చేసినాక ఇంకా నేను గిన్నెలో పెట్టి చూపిస్తాను. ఇదండి కూర ఎగిరిపోయింది చూసారా. కూర ఎగిరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి, కూర ఎగిరిపోయిందండి. ఇదిగో కొత్తిమీర వేసి మూత పెట్టేయటమే. సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం. పాలు పోసి ఇలా చేసుకోండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా త్వరగా అయిపోద్దండి కుక్కర్లో పెట్టుకుని. హౌస్ వైఫ్లకైంది, ఎవరికైనా సరే త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టేసుకోండి. కొంచెం అన్నీ వేసేసి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసేసి ఉప్పు, కారము, పసుపు వేసి మగ్గనిచ్చి కొంచెం నీటి పోసి పెట్టేయండి. ఇప్పుడు నేను పాలు గ్లాస్ చూపెట్టా చూడండి, అందులో కొంచెం
దాంట్లో సగము వాటర్ పోసి 2-3 విజిల్లు రానిచ్చి పెట్టేశారనుకోండి, అయిపోతుంది కూర. తర్వాత పాలు పోసి ఎగరబెట్టేసుకుని కొత్తిమీర వేసి పెట్టేసుకోవచ్చండి కుక్కర్ చల్లారిన తర్వాత. ఇదండి సొరకాయ పాలు, చాలా బాగుంటుంది. చూడండి, జ్యూసీగా ఆయిల్ అలా వస్తుంది. సూపర్ ఉంటుందండి, టేస్టీ చాలా బాగుంటుంది. చూడండి, చేసుకుని చూసి. ఇప్పుడు అయిపోయిందండి, కట్టేసాను. ఇదండి రోటీలోకి, పులకాల్లోకి అన్నిటికీ బాగుంటుందండి సొరకాయ కూర. సొరకాయ పాలు పోసి చేసుకుంటే చపాతీలోకి అన్నిట్లో చాలా బాగుంటుందండి. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు. చాలా బాగుంటుందండి. వండుకుని చూసుకోండి, చూసి అప్పుడు నా కామెంట్ బాక్స్ పెట్టండి.